వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సస్పెక్ట్ షీట్స్ ప్రతి ఒక్క ఇల్లుని చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న దాంట్లో మన ఈ చిలమతూరు రేప్ కేసులో ఇన్వాల్వ్ అయిన మన ఎరికెల కావడి నాగేంద్ర ఇల్లుని కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రవీణ్ కుమార్ షాకే ప్రవీణ్ కుమార్ తర్వాత శ్రీకాంత్ శ్రీనివాసులు అలియా శ్రీకాంత్, అదేవిధంగా ఈ మోడల్ కాలనీని కూడా ముగ్గురు యంగ్స్టర్స్ ఉన్నారు, 15-16 సంవత్సరాల యంగ్స్టర్స్ ఉన్నారు. అదే అంటే దాసరి అరుణ్, తర్వాత ఇస్మాయిల్, తర్వాత వాసిం అని చెప్పేసి ముగ్గురు. ఈ నాగేంద్ర కూడా పుట్టి పెరిగినది ఇక్కడ, కానీ వాళ్ళు లాస్ట్ 7-8 ఇయర్స్ కూడా మోడల్ కాలనీలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి మన కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రౌడీ షీటర్స్ కొన్ని హౌసెస్ని విజిట్ చేయడం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మాట్లాడడం జరిగింది. అంటే మోర్ దాన్ ఈ క్రిమినల్ అఫెన్స్ కాకుండా సైకాలజీ అనేది ఎలాగా ఉంది, ఎందుకు ఇప్పుడు గతంలో ఇక్కడ అఫెన్స్ కంటిన్యూస్గా అఫెన్స్ రౌడీజం చేసిన వీళ్ళు దుర్గా ప్రసాద్, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచే మళ్ళీ 2-3 ఒకరు మర్డర్లో ఇన్వాల్వ్ అవ్వడము, మళ్ళీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడము. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, సైకాలజీ ఎలా ఉంది, ఫ్యామిలీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఎలాగా ఉంది, దేనివల్ల ఇలాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్న ఒక యాంగిల్ని కూడా మనం అర్థం చేసుకోవాలన్న పరిస్థితిలో ఇలాంటి వాళ్ళు విజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా మాట్లాడడం జరిగింది. అది కాకుండా ఈరోజు దాదాపు 77 బైక్స్తో పాటు ఒక 7 3-వీలర్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో నంబర్లెస్ వెహికల్స్ని మనం 100% సీజ్ చేస్తున్నాము. దాన్ని మేము కేసు పెడతాము. వాళ్ళు కావాలంటే కోర్టులో ఎందుకు వాళ్ళ నంబర్ ప్లేట్స్ పెట్టుకోవట్లేదు అనేది వాళ్ళు ప్రూవ్ చేస్తూ వాళ్ళు కోర్టు నుంచి విడిపించుకోవచ్చు. అది కాకుండా ఆర్సీ బుక్ లేని వెహికల్స్ కూడా చాలా ని ఫస్ట్ మనం ప్రివెంట్ చేయాలి. జరిగిన తర్వాత డిటెక్షన్ కానీ ఎంత దూరం ప్రివెంట్ చేయగలుగుతామో అంత దూరము ప్రజలకి పోలీస్ పైన కాన్ఫిడెన్స్ వస్తాయి. మనం కూడా ఇంకా ఒక తప్పు చేసిన వాళ్ళకి ఒక భయం ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈరోజు డ్రోన్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మొబైల్ స్కానింగ్, ఫింగర్ ప్రింట్స్, అంటే ఎవరెవరు అఫెండర్స్ ఉన్నారో, కొత్త వాళ్ళు వచ్చారో, వాళ్ళపైన పాత అఫెన్స్ ఉందా లేదా, చాలా మంది కర్ణాటక నుంచి వచ్చి సెటిల్ అవుతున్నారు, వాళ్ళని చెక్ చేయడానికి బాడీ వాన్ కెమెరాస్. సో అన్ని కూడా మేము టెక్నాలజీ పరంగా కూడా అన్ని విధానంలో యూజ్ చేయడం జరిగింది. కమింగ్ డేస్ లో దీన్ని కొనసాగిస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.